బ్రహ్మముడి సీరియల్లోని ఆగస్ట్ 25 ఎపిసోడ్లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్ అపర్ణను అవమానించగా, యామిని తన కుట్రను బహిర్గతం చేస్తుంది. కావ్య యామినిని కొట్టిన ఘటనతో ఎపిసోడ్ ముగిసింది. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అల్లుడి గారెని బయటకు ఎందుకు పంపావ్? అసలే ఇప్పుడు బాగా తాగుతున్నాడు అని యామిని తల్లి అంటుంది. బావను మందుకు బానిస చేసింది నా దారికి తెచ్చుకోడానికే. కావ్య దగ్గర దొరకినది నా దగ్గర దక్కుతుంది అని చూపించడానికి అని యామిని అంటుంది. ఇంతలో రాజ్ను కావ్య తీసుకురావడం చూసి షాక్ అవుతారు. నువ్వు ఎంత చేసిన రాజ్ మాత్రం కావ్య దగ్గరికే వెళ్తున్నాడు అని యామిని తల్లి అంటుంది. నేను ఎక్కడికి రాను, రోడ్డు మీదే ఉంటాను అని రాజ్ అంటుంటాడు. ముందు రెస్ట్ తీసుకోండి, తర్వాత ప్రపంచంపై పోరాటం చేయడానికి వెళ్దురు అని కావ్య అంటుంది. నా ప్రపంచమే నువ్వైనప్పుడు నీతోనే నా పోరాటం కూడా నీతోనే. పద రోడ్డుమీద కొట్టుకుందాం అని రాజ్ అంటాడు. సరే తర్వాత కొట్టుకుందాం అని కావ్య అంటుంది. ఏం చేశావ్ మా బావని అని యామిని ఓవరాక్షన్ చేస్తుంటే కావ్య ఒక్క చూపు చూస్తుంది. దాంతో సైలెంట్ అయిపోతుంది యామిని. రాజ్ను బెడ్ మీద పడుకోపెట్టి కావ్య పోతుంటే చేయి పట్టుకుని ఆపుతాడు రాజ్. ఎందుకిలా చేస్తున్నావ్? పడుకుంటే కలలా వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది. నీ కళ్లలో ఆ ప్రేమను చూశాను. కాని నీ కడుపులో బిడ్డను చూడలేకపోయాను. ఇదంతా అబద్ధం అని ఒక్కసారి చెప్పు అని రాజ్ కలవరంగా అంటాడు. చాలా మాట్లాడుతాడు రాజ్. బాధగా కావ్య బయటకు వస్తుంది. ఈ మందు అలవాటు చేసింది నేనే. నీమీద అసహ్యం కలిగించడానికి మందుకు బానిసను చేస్తున్నాను. నీకు పూర్తిగా దూరం చేస్తాను. నీ వెంట తిరుగుతున్నందుకు రాజ్కు నేను వేస్తున్న చిన్న శిక్ష ఇది అని యామిని అంటుంది. దాంతో తల్లిదండ్రుల ముందే యామినిని లాగి చెంపదెబ్బ కొడుతుంది కావ్య. నన్నే కొడతావా? ఎంత ధైర్యం అని యామిని మీదకు పోతుంటే తల్లి ఆపుతుంది. ఈ ఆపడమే ఏదో ముందే ఆపి ఉంటే నీ కూతురు జీవితం ఇలా ఉండేది కాదు. నా మొగుడిని దక్కించుకుంటానన్నుప్పుడే కొట్టి ఉంటే ఇలా కొట్టాల్సి వచ్చేది కాదు. కనీసం ఇప్పటికైనా మనుషులుగా మారండి అని కావ్య అంటుంది. నిన్ను పెళ్లి చేసుకోడానికి ముందే బావను నేను ప్రేమించాను అని యామిని అంటుంది. రాతల్లో లేని రాముడిని ప్రేమించిన శూర్పణఖ వల్ల యుద్ధం జరిగి అన్నయ్య చావును చూసింది. నీ జీవితం కూడా నాశనం అవుతుంది. చూస్తూ ఉండు అని కావ్య వెళ్ళిపోతుంది. ఎందుకు ఆపావ్ మమ్మీ అని యామిని అంటే, ఇప్పుడు నువ్వు ఏది చేసిన తనకే అడ్వాంటేజ్ అవుతుందని తల్లి అంటుంది. యామిని నువ్వు ఏం చేసిన కావ్య మీద గెలవలేవు. నీది స్వార్థం, తనది బంధం అని తండ్రి వెళ్ళిపోతాడు. ఆఫీస్కు వెళ్లిన కావ్య ఏడుస్తూ ఇంటికి వస్తుంది. అది చూసి అపర్ణ, ఇందిరాదేవి అడుగుతారు. దాంతో రాజ్ మందుకు అలవాటు అయింది చెబుతుంది కావ్య. రోడ్డు మీద జరిగింది చెబుతుంది కావ్య. వాడు మందు తాగడం ఏంటి అని అపర్ణ, ఇందిరాదేవి అంటే, అలవాటు చేసిందే వాళ్ళు. తనవైపుకు తిప్పుకోవాలని చూస్తుంది అని కావ్య చెబుతుంది. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అంత నా తలరాత అని కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు మెట్లపై పడుకున్న రాజ్ మందు అయిపోయింది. ఇంకో బాటిల్ తీసుకురా అని చెబుతాడు. మందు అయిపోయింది కానీ బాధ పోవట్లేదు. తీసుకొస్తావా? బయటకు వెళ్లి బారులో తాగన్న అని రాజ్ అంటాడు. తాగరా అని అపర్ణ, ఇందిరాదేవి వచ్చి అంటారు. వచ్చారండి లేడీ పెదరాయిళ్ళు ఇద్దరు. ఇప్పుడు వీళ్ళు నీతి వాక్యాలు మొదలుపెడతారు. మీరు నాకు మోసగాళ్లలా కనిపిస్తున్నారు అని రాజ్ అంటాడు. ఎందుకిలా చేస్తున్నావురా అని అపర్ణ అంటుంది. మీ అందరి నటన మామూలుగా లేదు. తోడు దొంగల్లా మారి నన్ను ఇలా నిలబెట్టారు. మళ్ళీ ఏం ప్లాన్ చేసుకుని వచ్చారు అని రాజ్ అంటాడు. కళావతి నిన్ను ఎప్పటికీ మోసం చేయదు. నరకం అనుభవిస్తుంది నా కోడలురా. నిజంగా దురదృష్టం దానిది. దాన్ని మాత్రం అపార్థం చేసుకోకు. తాగి తాగి దాన్ని బాధపెట్టకు అని అపర్ణ అంటుంది. అన్ని బాగా చెప్పారు. మరి కళావతి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటి అని రాజ్ అడిగితే సైలెంట్గా ఉంటారు. అవకాశాన్ని వాడుకుని వాడితో తాగిస్తున్న గుంట నక్కవి నువ్వు. వాడికి నిజం తెలిసిన రోజు నా కోడలు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకును లెక్క చెప్పాల్సి ఉంటుంది. గుర్తు పెట్టుకో అని యామినికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. అపర్ణ, ఇందిరాదేవి వెళ్ళిపోతారు.
నాకో ఫుల్ బాటిల్ కావాలని రాజ్ అంటే సరే అంటుంది యామిని. మరోవైపు ఉదయం రాజ్ గురించే అపర్ణ ఆలోచిస్తుంది. తాగుబోతులా మారుతుంటే తట్టుకోలేకపోతున్నా. వీలైనంత త్వరగా వాడికి నిజం చెప్పి ఇంటికి తీసుకురావాలని అంటుంది. తర్వాత రాజ్ ఇంటికి వచ్చి కావ్యకు కడుపు రావడాన్ని తప్పుబడతాడు. యామిని చెప్పినట్లుగా కళావతి ఎవరితోనో తిరిగి అని రాజ్ అంటుంటే అపర్ణ చెంపచెల్లుమనిపిస్తుంది. కళావతి నీ భార్య, నువ్వు నా కన్న కొడుకువి, కావ్య బిడ్డకు తండ్రివి నువ్వేరా అని కుండ బద్దలు కొట్టినట్లు నిజం చెప్పేస్తుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. కావ్య, యామిని కుట్రలను ఎదుర్కొని తన పట్టుదలను చూపించింది. ఈ ఎపిసోడ్తో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.